నిన్ను కోరి సీరియల్లో ఆగస్టు 25వ తేదీ ఎపిసోడ్లో చాలా ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్ర శృతికి హెచ్చరిక జారీ చేయడంతో పాటు రాఖీ పండుగ సందర్భంగా శ్యామల, కామాక్షి ఎమోషనల్ అయ్యారు. నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 25వ తేదీ ఎపిసోడ్లో నువ్వు కోరుకున్నది జరగాలంటే 27 రోజుల్లో నీ మీద పడ్డ మచ్చ నిజం కాదు నింద మాత్రమే అని నిరూపించుకోవాలని చంద్రకళతో విరాట్ అంటాడు. దానికోసం ప్రయత్నిస్తున్నా నీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే 27 రోజుల టైం కూడా ఎక్కువే అనిపిస్తుందని చంద్ర చెప్తుంది. ఆ లోపే నేను తప్పకుండా గెలుస్తా బావ గుడ్ నైట్ అని చెప్పి చంద్ర వెళ్ళిపోతుంది. థాంక్స్ పిన్ని. మీరు పర్మిషన్ ఇవ్వడంతో వ్రతం పూర్తి చేసుకోగలిగా. నాకు అమ్మ అవసరం పడ్డ ప్రతిసారి మీరు ఆ లోటు తెలియకుండా చూశారని శ్యామలతో చంద్రకళ అంటుంది. మధ్యలో మాట్లాడిన శృతి ముఖం పగిలిపోతుందని వార్నింగ్ ఇస్తుంది చంద్ర. శ్యామల మనసు కరిగించడం అంత ఈజీ కాదని కామాక్షి అంటుంది. అవును భారీ డైలాగ్లో చెప్పి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నావ్ జాగ్రత్త అని చంద్రతో శ్యామల అంటుంది. నేను ఏం తినలేదని గుర్తు పెట్టుకున్నారంటే నా మీద మీకు ప్రేమ ఉన్నట్లే కదా అని చంద్ర చెప్తుంది. పూజ పూర్తయ్యాక నన్ను, విరాట్ బావను పంతులు ఏమని ఆశీర్వదించారో ఒకసారి గుర్తు చేసుకోండి. కాబట్టి నన్ను అమ్మవారు దీవించినట్లే. మా ఆయనతో విడిపోతాననే భయం కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాననే బాధ కానీ లేదని చంద్ర అంటుంది. ఉదయం రాఖీ పండగ ఏర్పాట్లు చేసుకుంటారు. అన్నయ్యను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని కామాక్షి, శ్యామల ఎమోషనల్ అవుతారు. రాఖీ పండగ అంటే ఆయనకు ఎంతో ఇష్టమని జగదీశ్వరి అంటుంది. అన్నయ్యతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కామాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మేం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నాకు మా అన్నయ్య ఏం తక్కువ చేయలేదని శ్యామల కూడా ఎమోషనల్ అవుతుంది. రఘురాంకు శ్యామల, కామాక్షి రాఖీలు కడతారు. మాకు అమ్మైనా, నాన్న అయినా అన్నీ నువ్వే. నీకిష్టమైన స్వీటు తెచ్చినా నువ్వు తినలేకపోయినందుకు బాధగా ఉందని శ్యామల అంటుంది. అన్నయ్య స్వీటు తినిపిస్తాడని జగదీశ్వరి రఘురాం చేతిలో స్వీట్ పెడితే శ్యామల, కామాక్షి తింటారు. కామాక్షి, శ్యామలకు తాంబూలం ఇచ్చేందుకు జగదీశ్వరి రెడీ అవుతుంటే ఒక్క నిమిషం అత్తయ్య అని చంద్రకళ లోపలికి వెళ్తుంది. ఎంతో ఆప్యాయంగా రాఖీ కట్టిన చెల్లెళ్లకు ఏదైనా కానుకగా ఇవ్వాలని మామయ్య మనసుకు అనిపించి ఉండొచ్చు. అందుకే ఈ డబ్బు తెచ్చాను. ఇదంతా మామయ్యదే కదా. చెరొక 50,000 రూపాయలు ఇస్తున్నానని రఘురాం చేతిలో పెట్టి ఇస్తుంది చంద్ర. శాలిని ఈ డ్రెస్లు ఎలా ఉన్నాయో చూడు. ఆన్లైన్లో కొన్నానని శృతి చెప్తుంది. ఇవేం బాలేవు. అంత రేటు ఎందుకు పెట్టావు? కొనేముందు వెబ్సైట్ జెన్యూన్ అవునా కాదా అని చూడాలి అని శాలిని అంటుంది. మళ్ళీ ఆర్డర్ పెడతానని శృతి చెప్తుంది. నువ్వు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అని శృతి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. చివరగా, చంద్రకళ తన సహోదరీమణులకు ఆర్థిక సహాయం చేయడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. విరాట్తో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్న విధానాన్ని కూడా చూపించారు.